వీలర్ టెక్నీషియన్స్ ని ప్రభుత్వం అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని తారకరామ టెక్నీషియన్ అసోసియేషన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మహంకాళి మల్లికార్జునరావు అన్నారు. ఖమ్మం నగరంలోని తారకరామ ఆటోనగర్లో తారకరామ టెక్నీషియన్ అసోసియేషన్ కోఆపరేటివ్ సొసైటీ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 వీలర్ టెక్నీషియన్ అసోసియేషన్ కార్యాచరణ మొదలుపెట్టి 120 నెలలు అయిన సందర్భంగా దశాబ్ది మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని, టెక్నీషియన్స్ ఐక్యతతో మెలగాలని, చేతివృత్తుల నైపుణ్యం కలిగి ఉన్న మెకానిక్ పూర్తి చేసిన వారందరూ కూడా ఐక్యంగా సమిష్టిగా ఉండాలని, అలా అయితేనే మన యొక్క హక్కులు ఏదైనా సాధించగలుగుతామని అన్నారు. దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, 4 వీలర్ టెక్నీషియన్స్ ని ప్రభుత్వం అసంఘటిత కార్మికులుగా గుర్తించాలని, ప్రతి ఒక్క కంపెనీ డీలర్లు తమకు సహాయకంగా నిలవాలని, జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని వారు కోరారు. ఈరోజు 4 వీలర్స్ ఆటో టెక్నీషియన్స్ అందరికీ కూడా దశాబ్ది శుభాకాంక్షలు. ఎందుకంటే మా యొక్క ఈ 4 వీలర్స్ ఆటో టెక్నీషియన్స్ సమావేశాలు అంటూ మేము నెలలో మొదటి ఆదివారం అని మొదలుపెట్టి ఈ రోజుకి 10 సంవత్సరాలు అయింది. దానికి గాను ఈరోజు మేమందరం కూడా దశాబ్ది మహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఈ దశాబ్ది మహోత్సవానికి మన 4 వీలర్స్ ట్రాక్టర్ మెకానిక్స్, కార్ మెకానిక్స్, టింకరింగ్ మేస్త్రులు మరియు స్ప్రే పెయింటింగ్ మేస్త్రులు, ఎలక్ట్రిషియన్ మేస్త్రులు మరియు ఆల్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారు. ఈ దశాబ్ది మహోత్సవంలో ముఖ్యంగా మా యొక్క టెక్నీషియన్స్ అందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, గత ఈ 10 సంవత్సరాల్లో కూడా మా యొక్క యూనియన్ స్థాపించబడి 97లో స్థాపించిన 10 సంవత్సరాల నుంచి యాక్టివిటీగా మేము చేసుకుంటూ వస్తున్నా కూడా టెక్నీషియన్స్ కంటూ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల్లో స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత ఖమ్మం పట్టణంలో ఉన్న 4 వీలర్స్ టెక్నీషియన్స్కి ఏ విధమైన లబ్ధి ఏ గవర్నమెంట్ ఈరోజు వరకు చేయలేదు. ఒకరికి ఒక స్థలం ఇవ్వటం కానీ, లేకపోతే కనుక ఇంకొకటి రకంగా మొన్న వరదలు వచ్చినాయి. వరదల్లో మొత్తం టెక్నీషియన్స్ అందరూ దగ్గర 600 మంది టెక్నీషియన్స్ మొత్తం కూడా ఒక భారీ లెవెల్లో నష్టపోయారు. అయినా కూడా ప్రభుత్వం ద్వారా ఏ ఒక్క టెక్నీషియన్కి ఎటువంటి సహకారం అందలేదు. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి ఇంతవాటికి ఏ ప్రభుత్వం ఏ విధంగా మేము ఎన్ని రకాలుగా దరఖాస్తులు చేసుకున్నాం, ఎన్ని చేసినా కూడా మాకు సహకారం అందలేదు. కాబట్టి రానున్న రోజుల్లో టెక్నీషియన్ అందరూ ఐక్యతని చాటుకుంటూ రానున్న రోజుల్లో మేము పోరాటాలు చేయాలని, వీటికి సంబంధించి మా యొక్క ఐక్యతని చాటి టెక్నీషియన్స్కి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చడానికి మా వంతు కృషి చేయాలని అందరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా ఏకాభిప్రాయంతో తీర్మానించడం జరిగింది. మాకు ఆటోనగర్ స్థాపించిన కాడ నుంచి కూడా మల్లికార్జున గారు కరెక్ట్గానే దాన్ని ఉపయోగిస్తున్నారు. కాకపోతే ఈ ట్రాక్టర్ మెకానిక్లు అనేది మాది అగ్రికల్చర్ ఫీల్డ్ వేసగల వాళ్ళకి మేము సపోర్ట్ చేయలేకపోతున్నాం చిన్నగా. ఎందుకంటే ఈ షోరూమ్ల వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దాన్ని బట్టేసి ఈ ఫీల్డ్ మీద మాకు కాన్స్ట్రక్షన్ పూర్తిగా చేయలేకపోతున్నాం. ట్రాక్టర్ ఫీల్డ్ అనేది అగ్రికల్చర్ కాబట్టి మమ్మల్ని ఏదో ఒకటి కంపెనీలు, ప్రతి ఒక్క కంపెనీ డీలర్షిప్లు మమ్మల్ని దగ్గర తీసుకొని అసలు కష్ట సుఖాలు మాట్లాడుకొని వాళ్ళు మాకు కరెక్ట్గా సహకరించాలని మేము కోరుకుంటూ ధన్యవాదాలు. దశాబ్ది ఉత్సవాలు అనేది 10 సంవత్సరాల నుండి మేము జరుపుకుంటూనే ఉన్నాము. ఇందులో మా కార్ ఫీల్డ్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ కూర్చొని మనం అందరం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. ఇవన్నీ సమస్యలు
మాకు చాలా అవసరాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మాట మన ప్రభుత్వం దాకా వెళ్ళి అటుండి మనకి ఏదైనా సహాయం అందించాలని కోరుతున్నాను. ఈ ట్రాక్టర్ మెకానిక్ యూనియన్ ఈ అగ్రికల్చర్ ట్రాక్టర్ అంటేనే ఒక అగ్రికల్చర్ రైతులకు సంబంధించింది. ఇది ట్రాక్టర్ యూనియన్ తరఫున గవర్నమెంట్ తరఫున ఏమైనా సహకారం అందిస్తారేమని. ట్రాక్టర్ అంతా వెనకబడదు, రైతులకు సంబంధించింది కాబట్టి ఇది ఏమన్నా అవకాశం ఉందేమో గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహకారం కోరుతున్నామండి. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, టోటల్ మోటార్ ఫీల్డ్ వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళు చాలా నలిగిపోతూ ఉన్నారు. అందుకని చెప్పి గవర్నమెంట్ ఈ విషయం సీఎం దృష్టికి పోయి ఇక్కడున్న 3 మినిస్టర్లు కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ తారక రామ 4-వీలర్ ఆటో నగర్కి సహకరించి, రోడ్లు లేవు, సైడ్ డ్రైనేజీలు లేవు, ఇవన్నీ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, ఎంతో నష్టపోయినాం మేము. అయినా కూడా మా మీద కొంచెం కూడా కనకరించట్లేదు. కరోనా దగ్గర నుంచి కూడా మేము చాలా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాం. ప్రతి బీదవాడికి, ప్రతి చలివేంద్రాలు అయితే అట్లాంటివి చాలా చేసుకుంటూ వస్తున్నాం. మేము 10 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఏ మినిస్టర్ కానీ, ఏ ఎమ్మెల్యే కానీ మాకు అవసరం ఉన్నప్పుడు వస్తున్నారు, తర్వాత వాగ్దానం చేస్తున్నారు, పోతున్నారు. కాబట్టి దయచేసి మా మీద తారక రామ ఆటో నగర్ ప్రతి మోటార్ ఫీల్డ్ అన్నయ్య తమ్ముళ్ళ మీద అభిమానం చూపించి సహకరించాలని చెప్పి, ఏదో ఒకటి గవర్నమెంట్ తరపు నుంచి లబ్ధి మాకు జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ విషయాన్ని ఇక్కడున్న 3 మినిస్టర్లు అయితే, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అయితే సీఎం దృష్టికి తీసుకెళ్ళి మా కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ మినిస్టర్లని కోరుకుంటున్నాం.